బ్యాక్ జగన్ మాజీ సిపిఆర్ఓ పోడి శ్రీహరికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. జగన్ మాజీ సిపిఆర్ఓ పోడి శ్రీహరికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పట్టుకొని ఉన్నట్లుగా ఉన్న ఒక యానిమేటెడ్ చిత్రాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారనేది ప్రధానమైనటువంటి అభియోగం. టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు శ్రీహరి పైన కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 1న తాడేపల్లిలోని ఆయన నివాసంలో పోలీసులు శ్రీహరిని అదుపులోకి తీసుకుని ఆయన మొబైల్ అదేవిధంగా ల్యాప్టాప్ ను కూడా సీజ్ చేశారు. అయితే పోలీసులు శ్రీహరిని అరెస్ట్ చేసినట్టు విధానం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆయన తరపున హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వైఎస్ఆర్సీపీ హైకోర్టులో దాఖలు చేసింది. మొదట ట్రయల్ కోర్టు ఏదైతే క్రింది కోర్టు రిమాండ్ కు నిరాకరించింది. తర్వాత పోలీసులు దాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు క్రింది కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే రిమాండ్ నిరాకరించడాన్ని విధించింది. అంటే పోలీసుల వాదనకు బలం చేకూర్చినట్లయింది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ పూడి శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై జరుగుతున్నది రాజకీయ కక్ష సాధింపు అని వాదించారు. అయితే ప్రస్తుతానికి హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు విచారణను వేసవి సెలవుల వెకేషన్ బెంచ్ కి వాయిదా వేసింది. అంటే హైకోర్టులో రేపు విచారణ జరగాల్సినందున తాము ఇప్పుడు జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం అనేది శ్రీహరికి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. దీనివల్ల పోలీసుల విచారణకు లేదా రిమాండ్ కు ఉన్నటువంటి ఆటంకాలు ప్రస్తుతానికైతే తొలగిపోయినట్లయినా చెప్పొచ్చు. సో కోర్టు విచారణలో ఉన్నటువంటి అంశం కాబట్టి హైకోర్టు ఇచ్చే తుది తీర్పు పైన పూడి శ్రీహరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి ఇంటరియం రిలీఫ్ లభించకపోవడం పోలీసులకు దర్యాప్తులో వెసులుబాటును కల్పిస్తుందనే చెప్పొచ్చు. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.